ద్వారా అనేక మంది సేవకుల ద్వారా పాత నిబంధన గ్రంథంలో దేవుడు రాయించాడు. రాయించిన దేవుడు మరి ఈ లోకానికి వచ్చాడా లేదా? పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మనిషిని రక్షించడానికి వచ్చాడా లేదా? మీ అందరికి ఒక డౌట్ ఉంటుంది. నిజంగా యేసు ప్రభు వచ్చాడా? నిజంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడా? దానికి ప్రూఫ్స్ ఏంటి? దానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని చదువుకున్న వాళ్ళు, కొంత జ్ఞానం ఉన్న వాళ్ళు ఆలోచన చేస్తారు. దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా? యేసయ్య ఈ లోకానికి నిజంగా వచ్చాడని దానికి ప్రూఫ్ ఏమైనా ఉందా అని అంటే ఒక మాట గమనించండి. చదువుకున్న వాళ్ళకి చాలా బాగా తెలుసు. వారి యొక్క సోషల్ స్టడీస్లో లేదా తెలుగు చదువుతున్నప్పుడు వారికి ఉంటుంది ఏమనంటే క్రీస్తు శకము క్రీస్తు పూర్వము. ఏంటిది? క్రీస్తు శకము క్రీస్తు పూర్వము. క్రీస్తు పూర్వము పలానా రాజు ఏలుబడి చేసేవాడు, క్రీస్తు శకము పలానా రాజు ఏలుబడి చేశాడు. ఇక్కడ క్రీస్తు శకము క్రీస్తు పూర్వము వచ్చిందంటే దాని అర్థం ఏంటి? యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత క్రీస్తును ఆధారము చేసుకొని, ఆయనను కేంద్రము చేసుకొని చరిత్రను 2 భాగాలుగా డివైడ్ చేశారు. ఎన్ని భాగాలుగా డివైడ్ చేశారు? 2 భాగాలుగా డివైడ్ చేశారు. ఈ ప్రూఫ్ నీకు సరిపోదా యేసయ్య ఈ లోకానికి వచ్చాడనడానికి? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు సైంటిస్టులు అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, మంచి మంచి గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, జ్ఞానం గల వారు కావచ్చు, వాళ్ళందరికీ తెలిసిన సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఈ చరిత్రను 2 భాగాలుగా డివైడ్ చేశాడు. అదే క్రీస్తు శకము క్రీస్తు పూర్వము. క్రీస్తు పూర్వము రాయబడినంతా కూడా పాత నిబంధనలో ప్రవచనాల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. అవన్నీ కూడా నెరవేరబడ్డాయి. యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడు, బెత్లెహేము పురములో ఆయన పుడతాడు, మానవుని రక్షణ కొరకు ఆయన పుడతాడు, పలానా కన్యమైన గర్భమున ఆయన పుడతాడు. అవన్నీ ప్రవచనాలు కూడా పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు పూర్వము చెప్పబడితే అవన్నీ కూడా నెరవేరినాయి. నెరవేరిన తర్వాత ఆ తర్వాత క్రీస్తు శకములో మనం అందరము కూడా ఉంటున్నాము. అర్థమవుతుందా? యేసయ్య నిజమైన దేవుడు, యేసుక్రీస్తు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు అనడానికి ద బెస్ట్ ప్రూఫ్ ఏంటంటే బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్. క్రీస్తు పూర్వము క్రీస్తు శకము. యేసు ప్రభు దేవుడే కదా. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాలి? ఆయన దేవుడే కాబట్టి ఒక మాట చెప్తే అయిపోతుంది కదా, అవునా కదా? కొంతమందికి ఇదో డౌట్ ఉంటుంది. యేసు ప్రభు దేవుడే కాబట్టి యేసు ప్రభు డైరెక్ట్ గా పరలోకం నుండి సమస్త మానవులారా మీరు మారండి అంటే మారిపోతారు కదా. కానీ ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడంటే మానవుని యొక్క జీవితము చాలా ఫైనైట్, చాలా చిన్నది. అది పరిధి కలిగింది, చాలా లిమిట్స్ లో ఉండేది. కానీ దేవుడు అనేవాడు అనంతుడు, ఆయనకి అంతము లేడు. అందుకే మనం కొన్ని స్టడీస్ లో, మనం మ్యాథ్స్ లో కూడా ఇన్ఫైనైట్ అంటాం. ఇన్ఫైనైట్ అంటే అర్థం ఏంటిది? అంతము లేనిది. ఏంటిది? దానికి ఇంకా అంతం లేదు. ఇన్ఫినిట్ అంటే ఎన్ని పెట్టుకున్నా, ఎన్ని రాసుకున్నా దానికి ఇంకా అంతం లేదనమాట, ముగింపు అనేది లేదు. దేవుడు అనేవాడు ఇన్ఫైనైట్, ఆయనకు ముగింపు లేదు. మనిషి అనేవాడు ఫైనైట్. ఓకేనా? ఈ ఫైనైట్ అయిన ఈ మానవుడు ఇన్ఫినైట్ అయిన గాడ్తో, దేవుడితో కలవడము అసాధ్యం. అర్థమవుతుందా? ఈ ఫైనైట్ పరిధిలో ఉన్న ఈ యొక్క మానవుడు ఏమాత్రము పరిమితి లేని ఆ దేవుణ్ణి కలవాలంటే అది అసాధ్యము, అది మనిషికి అసాధ్యము. కాబట్టే ఏమైందంటే యేసు ప్రభు ఈ లోకానికి రావడము జరిగింది. అర్థమవుతుందా? యేసు ప్రభు ఈ లోకానికి రావడము జరిగింది. అది ఆయన ఎలా వచ్చాడంటే దైవ మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? దైవ మానవుడిగా. అంటే దైవ మానవుడు అంటే అర్థం ఏంటి? మీ అందరికి అర్థం అవడం కోసం చాలా క్లారిటీగా, చాలా వివరంగా మీకు చెప్తారు. ఎందుకంటే చాలా మందికి ఇక్కడ తెలియదు యేసు ప్రభు దైవ మానవుడిగా వచ్చాడంటే దాని అర్థం ఏంటో చాలా మందికి తెలియదు. మేబీ క్రైస్తవులకు మనం కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి చాలా వివరంగా చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దైవ మానవుడు అంటే అర్థం ఏంటంటే ఆయనలో దేవుడి యొక్క లక్షణము ఉండాలి, ఆయన మానవుడికి సంబంధించిన విధంగా కూడా ఉండాలి. ఓకేనా? ఇన్ఫినైట్ అంటే అనంతుడైన దేవుడు పరిధులు కలిగిన ఈ మానవుడిని కలుసుకోవాలంటే
ఆయన మధ్యలో ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. ఫైనైట్ అయిన మానవుడు ఇన్ఫైనైట్ అయిన దేవుడితో కలవాలంటే అసాధ్యము కాబట్టి మధ్యలో ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మీకు అర్థమైనట్టు చెప్తాను. ఉదాహరణకి నేను ఒక చైనా దేశం నుండో ఒక జపాన్ దేశం నుండో వచ్చాను అనుకోండి. ఆ దేశం కాదు, భారతదేశం అది మీ అందరికీ తెలుసు. అనుకోండి నేను ఒక చైనా దేశం నుండో ఒక జపాన్ దేశం నుండో వచ్చి మీకు వాక్యం చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏ భాషలో మాట్లాడతాను? చైనాలో కానీ జపాన్ భాషలో కానీ నేను మాట్లాడతాను. అవునా కదా? ఆ భాష మీకు అర్థమవుతుందా? చెప్పాలి, అర్థమవుతుందా? అర్థం కాదు. మీకు అర్థం అవ్వాలంటే ఏమవ్వాలంటే మీకు నాకు మధ్య ఒక ట్రాన్స్లేటర్ ఉండాలి. మాట్లాడుకోండి. రైట్, ఎక్కడికి? మీకు నాకు మధ్య ఒక ట్రాన్స్లేటర్ ఉండాలి. ఆ వ్యక్తికి నేను మాట్లాడే చైనా భాష తెలియాలి, మీరు మాట్లాడే తెలుగు భాష కూడా తెలియాలి. అలా తెలిసినప్పుడు ఏమవుతుందంటే నేను మాట్లాడింది మీతో చెప్తాడు, మీరు మాట్లాడింది నాతో చెప్తాడు. అర్థమైందా? అందరూ ఆలోచించండి, అస్సలు డిస్టర్బెన్స్ రాకూడదు. చాలా శ్రేష్టమైన మాటలు ఎవరి మొత్తం చూడొద్దు, నా వైపు చూడద్దు. ఓకే, అర్థమవుతుందా? నేను మాట్లాడిన చైనా భాష మీకు తెలియాలంటే, మీరు మాట్లాడే తెలుగు భాష నాకు తెలియాలంటే మనిషిలో ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తికి ఏం తెలిసి ఉండాలి? 2 భాషలు తెలిసి ఉండాలి. ఎలా ఉండాలి? 2 భాషలు తెలిసి ఉండాలి. అవునా కాదమ్మా? 2 భాషలు తెలిస్తేనే కమ్యూనికేషన్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మానవుడు దేవుని కలవాలంటే చాలా కష్టం. మధ్యలో ఒక పెద్ద అగాధమే ఉంది. ఆ అగాధం నుండి తప్పించబడాలి అంటే దేవుడు ఈ లోకానికి వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళాలి. ఉదాహరణకి మొన్న సండే స్కూల్ పిల్లలు వాళ్ళు మెట్లు దిగుతున్నప్పుడు జోసఫ్ జోయ్ ఉన్నాడు కదా, చిన్న కుర్రాడు. ఆడేమొచ్చి అక్కడ దాకా పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు. అక్కడ చిన్న కాలువ ఉందని చెప్పి ఆ కాలువ దగ్గర నిల్చుడిపోయాడు. మధ్యలో ఏముంది? కాలువ ఉందన్నమాట. నేను అప్పుడే వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య అని చెప్పి చేతులు పైకెత్తాడు. ఏం చేశాడు? అన్నయ్య అని చెప్పి చేతులు పైకెత్తాడు. అప్పుడు నేనేం చేశానంటే నేను ఆ కాలువ వెనక వెళ్ళి ఆయన్ని పట్టుకొని మరలా ఇటువైపు తీసుకొని వచ్చేసాను. ఓకేనా? ఇప్పుడు వాడు ఎందుకు రాలేకపోయాడు అక్కడికి? ఆ కాలువ ఉంది కాబట్టి. ఇప్పుడు దేవుడి దగ్గరికి మానవుడు వెళ్ళాలంటే మధ్యలో చాలా ఉంది. అర్థమవుతుందా? మధ్యలో చాలా అగాధం ఉంది. అది మనిషి దాటగలడా? మనిషి దాటలేడు. మనిషి దాటాలంటే ఏమి చేయవసరం లేదు. మనిషి అక్కడ ఉండి ప్రభువా ఇదిగో నేను దాటలేకపోతున్నానని చెప్పి ఎవడైతే యేసయ్యకి చేతులు ఇచ్చేస్తాడో యేసయ్య ఏం చేస్తాడు? ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిని పట్టుకొని పరలోకంలో పెడతాడు. అది విషయం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏంటిది? మనం వెళ్ళలేము కాబట్టి దేవుడి దగ్గరికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి? చేయాల్సిన పని ఒకటే. ప్రభువా నేను దాటలేని యొక్క అగాధం, ఇదిగో నా చేతులు నీకు ఇచ్చేస్తున్నాను, నన్ను పట్టుకు అంటే యేసు ప్రభు ఇలా వస్తాడు, నిన్ను పట్టుకుంటాడు, మరలా ఇలాగా పరలోకంలో పెట్టేస్తాడు. అది జరుగుతుంది. అర్థమవుతుందా? యేసు ప్రభు ఎందుకు దైవ మానవుడిగా వచ్చాడంటే ఆయనలో దైవత్వం ఉండాలి, అలాగే మనిషిని అర్థం చేసుకునే మానవత్వం కూడా ఆయనకి ఉండాలి. అప్పుడే ఆయన ఏం చేయగలడంటే అటు దేవుని చేయిని పట్టుకుంటాడు, ఇటు మానవుని చేయిని పట్టుకొని ఇద్దరి చేతిని కలుపుతాడు. ఓకేనా? మీ అందరికీ ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు. ఏంటా డౌట్ అంటే మరి దేవుడి చేతిని కలుపుతున్నాడు అంటున్నారు కదా, మరి యేసు ప్రభు దేవుడు ఎలాగయ్యాడు? మరొక డౌట్ వచ్చింది ఎప్పుడైనా? దేవుణ్ణి మానవుడిని కలుపుతాడు అంటున్నాడు కదా, అంటే దేవుడు ఉన్నాడు కదా, మరి యేసు ప్రభు దేవుడు అంటున్నాడు ఏంటి? చెప్పండి. యేసు ప్రభుని దేవుడు అంటున్నాడు ఏంటండి అని మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు. ఒక విషయం చెప్తాను. కాకి పిల్ల ఏమంటాం? కాకి అంటాం. కుక్క పిల్లని కుక్క అంటాం. అవునా కదా? పిల్లని పిల్లి అంటాం. అలాగే మన వేదాల్లో లేదా మన గ్రంథాల్లో చూసినట్లయితే దేవునికి కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. దేవుణ్ణి కొన్ని పేర్లతో పిలిచారు. వాళ్ళకి అర్థం ఏంటంటే వాళ్ళు రాసుకున్న దాంట్లో వాళ్ళు ఏమని వివరించారంటే దేవుని యొక్క కుమారుడు దేవుడు. ఏంటిది? దేవుని యొక్క కుమారుడు దేవుడు అంటే దేవుడికి భార్య ఉంటుంది, వాళ్ళిద్దరికి పిల్లలు పుడతాడని కాదు. కాకి పిల్ల కాకి, కుక్క పిల్ల కుక్కి ఎలాగైతే ఉన్నారో వాళ్ళ యొక్క అర్థంలో వాళ్ళు ఏం చెప్పారంటే దేవుడికే ఒక కుమారుడు అంటే ఆ కుమారుడు ఎవరు? దేవుడు. ఎవరు?
దేవుడు. అర్థమైందా? యేసు ప్రభు తన తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడంటే ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? ఎవరు? దేవుడు. ఎవరు? దేవుడు. అర్థమవుతుందా? అందుకే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి అటు దేవుడి చేతిని పట్టుకున్నాడు, ఇటు మానవుడి చేతిని పట్టుకొని ఇద్దరిని జతపరిచాడు. కాబట్టి ఈరోజు మనం రక్షణను అనుభవిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఇంకో విషయం చెప్తాను చూడండి. దైవ మానవుడిగా ఉండాలంటే ఉదాహరణకి 2 పార్టీస్ ఉన్నాయి అనుకోండి. ఏదైనా 2 పార్టీస్, కాంగ్రెస్, టీడీపీ 2 పార్టీలు ఉన్నాయి అనుకోండి. ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. ఏమొచ్చింది? అందులో చూడాలి. ఇద్దరి మధ్య ఏమొచ్చింది? గొడవలు వచ్చాయి. ఈ ఇద్దరి పార్టీస్ ని మనం సమాధాన పరచాలంటే మధ్యలో ఒకరు ఉండాలి. ఎవరు ఉండాలి? మధ్యలో ఒకరు ఉండాలి. వాడు ఎలా ఉండాలంటే ఈ పార్టీ కోసం తెలిసే ఉండాలి, ఆ పార్టీ కోసం తెలిసే ఉండాలి. ఏదో ఒక పార్టీ కోసమే తెలుసు అనుకోండి, ఏమవుతుంది? ఒక పార్టీ కోసమే తెలిస్తే రెండో పార్టీ వాడు ఏం చేస్తాడు? కాపు కాసి ఎక్కడో కడ కొట్టేస్తాడు. కూర్చోమ్మా. కాపు కాసి ఎక్కడో కడ కొట్టేస్తాడు. అర్థమవుతుందా? అందుకే ఏమవ్వాలి? ఆ వ్యక్తికి ఈ 2 పార్టీస్ కోసం తెలియాలి. ఇటు కాంగ్రెస్ పార్టీ కోసం తెలియాలి, అటు మరొక పార్టీ కోసం తెలిస్తే వీరిద్దరిని సమాధాన పరచడం కోసము ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ వ్యక్తికి 2 పార్టీల కోసం తెలుసు కాబట్టి వాళ్ళిద్దరిని సమాధాన పరుస్తాడు. అర్థమవుతుందా? సో అప్పుడు ఆ 2 పార్టీలు కలిసే అవకాశం ఉంటుంది. అలాగే యేసు ప్రభు కూడా ఆయన దేవుడై ఉండాలి. ఏది? యేసు ప్రభు దేవుడితో ఉండాలంటే ఆయన దేవుడై ఉండాలి, మానవుడితో ఉండాలంటే ఆయన మానవుడై ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు ఎలాగొచ్చారు? దైవ మానవుడిగా వచ్చాడు. హల్లెలూయా. ఒకసారి చెప్తామా? హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా యేసు ప్రభు ఎందుకు దేవుడు? దేవుడు కుమారుడు కాబట్టి ఆయన దేవుడు. ఎందుకు ఆయన దైవ మానవుడికి వచ్చాడంటే ఆయన దేవుడు కాబట్టి దేవుడిగా ఉండాలి, మానవుడు కాబట్టి మానవుడిగా కూడా ఆయన ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనల్ని అందరినీ రక్షించడం కోసం. నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు. నువ్వు చేతులు ఇచ్చేసి యేసు ప్రభు నేనైతే ఈ అగాధాన్ని దాటలేనయ్యా, నన్ను రక్షించమంటే చాలు. ఆయన అలా వచ్చి నిన్ను పట్టుకొని మళ్ళా ఈ గట్టున పెట్టేస్తాడు. ఈరోజు ఎంతమంది అయితే యేసు ప్రభుని యేసయ్య నువ్వు నాకు కావాలి అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తాడు? రక్షించడానికి ఆయన సమర్థుడు, ఆయన చాలినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ క్రిస్మస్ సందర్భంలో మీకు మరికొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ అనగా మనకి ఇందాక మనం వాక్య భాగం చదివాం. ఆ వాక్య భాగంలో కొన్ని క్యారెక్టర్స్ మనం చూసాం. అలాగే మత్తయి సువార్తలో చూసినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ చూస్తాం. ఏదా క్యారెక్టర్స్ అంటే నెంబర్ 1 మరియా. ఎవరు? ఎవరు? మరియా. నెంబర్ 2 ఎవరంటే యోసేపు. ఎవరు? యోసేపు. నెంబర్ 3 ఎవరంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత యేసు ప్రభుని ఆరాధించడానికి వెళ్ళిన గొల్లలు. ఏంటి? 3rd క్యారెక్టర్ ఎవరు? గొల్లలు. 4వది ఎవరంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత ఒక చుక్కను చూసి వాళ్ళందరూ జ్ఞానులందరూ కూడా యేసుకి బహుమతులు అర్పించడానికి వెళ్ళిన జ్ఞానులు. 4వది ఎవరు? జ్ఞానులు. మొట్టమొదటి ఎవరు? మరియా. 2వది యోసేపు. 3వది గొల్లలు. 4వది జ్ఞానులు. 5వ క్యారెక్టర్ ఎవరంటే యేసు ప్రభు వారికి స్థలం లేనప్పుడు ఒక సత్రములో ఒక ఆయన స్థలం ఇచ్చాడు. అవునా? ఒక సత్రములో స్థలం ఇచ్చాడు. ఆ సత్రము యజమాని ఎవరు? యేసు ప్రభు పుట్టడానికి ఒక సత్రము, ఎక్కడ స్థలము లేనో ఒక సత్రంలోకి వెళ్ళారు కాబట్టి ఆ సత్రం అంతటిని చూసుకునే ఒక యజమాని, సత్రపు యజమాని. 5వ క్యారెక్టర్ ఎవరు? సత్రపు యజమాని. 6వది ఎవరంటే యేసు ప్రభు జ్ఞానులు వచ్చినప్పుడు యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు, యేసు ప్రభు ఎక్కడ ఉంటాడని చెప్పినప్పుడు అక్కడ ఉన్న యాజకులందరూ కూడా వాళ్ళ యొక్క గ్రంథాలు ఒప్పించేసి అవన్నీ చూసి ఇగో మీకా గ్రంథంలో ఇలా రాయబడి పలానా బెత్లెహేము పురములో ఆయన పుడతాడు అని చెప్పిన యాజకులు. 6వది ఎవరు? యాజకులు. 6వది ఎవరు? యాజకులు. 7వది ఎవరంటే జ్ఞానులు వచ్చిన తర్వాత హేరోదు అంటాడు, అరే యేసు ప్రభు ఎక్కడ ఉన్నారో మీరు చూసి నాకు చెప్పండి, ఆ తర్వాత నేను వెళ్ళి వేసేస్తాను అంటాడు. 7వది ఎవరు? హేరోదు. ఎవరు? హేరోదు. మొట్టమొదటి ఎవరు? మరియా.
రెండవది యోసేపు, మూడవది గొల్లలు, నాలుగవది జ్ఞానులు, ఐదవది సత్రపు యజమాని, ఆరవది యాజకులు, ఏడవది హేరోదు. ఈ 7 క్యారెక్టర్స్ కోసం చాలా క్లుప్తంగా మీకు అర్థమైనట్టు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ 7 క్యారెక్టర్స్ లో ఏదో ఒక క్యారెక్టర్ మనదై ఉండాలి. ఇదమ్మా, ఈ 7 క్యారెక్టర్స్ లో ఏదో ఒక క్యారెక్టర్ నీది నాదై ఉండాలి. ఒకవేళ ఈ 7 క్యారెక్టర్లు ఏది లేదనుకో, మనం అసలు మనుషులవే కాదు. ఏంటిది? మనం అసలు మనుషులవే కాదు. కాబట్టి ఈ 7 క్యారెక్టర్స్ లో ఏదో ఒక క్యారెక్టర్ మంది అయి ఉంటుంది. కాబట్టి చాలా చక్కగా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిని ఈ 7 క్యారెక్టర్స్ ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఎన్ని పార్ట్స్ కింద? 3 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. మరియా యోసేపు ఒక పార్ట్, జ్ఞానులు గొల్లలు ఒక పార్ట్, సత్రపు యజమాని, యాజకులు, హేరోదు ఒక పార్ట్. ఓకేనా? 3 గ్రూప్స్ కింద నేను డివైడ్ చేస్తాను. అందులో ఫస్ట్ గ్రూప్ కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ గ్రూప్ లో ఎవరు ఉన్నారు? అది నాకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు చాలా చక్కగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకేనా? ఎప్పుడు క్రిస్మస్ మెసేజ్ వీళ్ళందరినీ చూస్తాం, కానీ ఇప్పుడు చెప్పబోయే మెసేజ్ సూపర్ గా ఉంటుంది, అంత డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా? అంటే వేరే యేసు ప్రభు కోసం చెప్పను, ఆ యేసు ప్రభు కోసమే చెప్తాను, కానీ వెరైటీ మెసేజ్ అనమాట ఇది. అసలు ఆ క్యారెక్టర్స్ ఏం చెప్తున్నాయి అనేది మీతో ఈరోజు నేను చెప్తాను. ఫస్ట్ గ్రూప్ లో ఎవరు ఉన్నారు? మరియా యోసేపు. మరియా యోసేపు కోసం మనం మాట్లాడుతున్నట్లయితే, యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించాలంటే ఒక కన్యకకు జన్మించాలి. ఎవరికి జన్మించాలి? ఒక కన్యకకు జన్మించాలి. కన్యకకు జన్మించిన తర్వాత ఆయనకి ఒక కుటుంబం ఉండాలి. ఎవరు ఉండాలి? ఒక కుటుంబము ఉండాలి. కుటుంబం ఉంటే సరిపోతుందా? ఆ తర్వాత అరే నువ్వు మీ తండ్రి పేరు ఏంట్రా, మీ నాన్న ఎవర్రా అంటే, యేసు ప్రభు దైవ మానవుడు కాబట్టి ఆయనకి తండ్రి ఉండకూడదు. ఈ లోకంలో ఉన్న తండ్రి ఉండకూడదు. అందులో చూడండి, ఈ లోకంలో ఉన్న తండ్రి ఉండకూడదు. కన్యకకు పుట్టాలి. వినాలి, అందరూ చూడాలి అమ్మా, వినాలి. ఒక కన్యకకు పుట్టాలి, ఒక కుటుంబం ఉండాలి, కానీ యేసు ప్రభుకి ఈ లోకానుసారమైన తండ్రి ఉండకూడదు. ఇది సాధ్యమా? ఒక కన్యకకు పుట్టాలి, ఒక కుటుంబంలో పుట్టాలి, తండ్రి మాత్రం ఉండకూడదు. ఇది సాధ్యమా? కాదు. కానీ ఇదంతా కూడా ఒక సాంప్రదాయంలో సాధ్యం. అది ఏ సాంప్రదాయం అంటే యూదుల సాంప్రదాయం. ఏ సాంప్రదాయము? యూదుల సాంప్రదాయం. ఈ ప్రపంచంలో చాలా సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ చాలా సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా యేసు ప్రభు ఒక కన్యకకు పుట్టాలి, ఒక కుటుంబంలో పుట్టాలి, కానీ తండ్రి ఉండకూడదు. ఎందుకంటే యేసు ప్రభు పరలోకం నుండి వచ్చిన దేవుడు కాబట్టి ఈ లోకానుసారమైన తండ్రి ఆయనకి ఉండకూడదు. ఈ ప్రాసెస్ ఎక్కడ మనం చూడగలమంటే యోధా యొక్క ఆచారంలో. ఓకేనా? యూదుల యొక్క ఆచారంలో మాత్రమే చూడగలం. అది ఎలాగంటే, ఒక వ్యక్తికి వివాహం కావాలంటే మన భారతదేశంలో ఎలా జరుగుతుంది చెప్పండి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఎంగేజ్మెంట్. ఏంటిది? ఎంగేజ్మెంట్ జరుగుతుంది. రెండవది ఏంటి? ఎంగేజ్మెంట్ తర్వాత ఏమవ్వాలి? ప్రదానం చేయాలి. అబ్బాయిని అమ్మాయిని ప్రదానం చేయాలి. ప్రదానం చేసిన తర్వాత రింగులు మార్చుకోవాలి. అదే మనం మ్యారేజ్ అని చెప్తాం. సో వివాహం జరగాలంటే ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? ఇక్కడ 3 స్టెప్స్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇదే స్టెప్స్ ఉంటాయి. యూదుల యొక్క ఆచారంలో కూడా ఇదే ప్రాసెస్ అనమాట. ఏంటి ఆ ప్రాసెస్ అంటే, ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ప్రదానం చేయబడుతుంది, ఆ తర్వాత వివాహము జరుగుతుంది. అయితే ప్రదానం చేయబడిన తర్వాత మన భారతదేశంలో అయితే ఇలాగా ప్రదానం చేయబడిన 24 గంటల్లో పెళ్లి అయిపోవాలి. అవునా కదా? ప్రదానం అబ్బాయికి ప్రదానం చేయబడిన తర్వాత 24 గంటల్లో పెళ్లి అయిపోవాలి. కానీ యూదుల ఆచార ప్రకారము, వినండి, హిస్టరీ మీకు బోధిస్తున్నాను, చరిత్ర కోసం మనం తెలుసుకోబోతున్నాం. కానీ యూదుల యొక్క ఆచారంలో ఎలా, కూర్చోండి కనిపిస్తుంది, కూర్చో అందరూ కూర్చో. కానీ యూదుల యొక్క ఆచారంలో ఎలాగో తెలుసా? వాళ్ళకి ఎంగేజ్మెంట్ ఎప్పుడు అవుతుంది అంటే 6 to 7 years ఉన్నప్పుడు వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఎప్పుడు? 6 లేక 7 సంవత్సరాలు ఉన్నప్పుడే అక్కడ ఉన్న యూదులకి ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఏమంటే, ఇదిగో మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇస్తాం, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారా? ఏంటిది? మా అబ్బాయిని మీ అబ్బాయికి ఇస్తున్నాం, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారా అని చెప్పి వాళ్ళకి 6 లేదా 7 సంవత్సరాలు అయ్యేసరికి ఎంగేజ్మెంట్ అయిపోతుంది. మన భారతదేశంలో కూడా ఎంత బాగుంటుంది, ఇలాంటి చట్టం ఉంటే ఎంత బాగుంటుందో. చిన్నప్పుడే
అని ఇసుకుంటారు. ఇగో మా అబ్బాయిని మీ అబ్బాయికి ఇస్తున్నాం, మీ అబ్బాయిని మా అబ్బాయికి ఇచ్చేది, తలలో పొడవు. అయితే యూదుల యొక్క ఆచార ప్రకారము ఎలా ఉంటుంది, 6 లేక 7 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు మాట్లాడేసుకుంటారు, ఎంగేజ్ చేసేసుకుంటారు. మీ అబ్బాయికి మా అబ్బాయిని ఇస్తాం, మా అమ్మాయికి మీ అబ్బాయిని ఇస్తారా. అయితే సెకండ్ ప్రాసెస్ జరగాలి. ఏంటి ఆ సెకండ్ ప్రాసెస్ అంటే ప్రధానము. వినాలి, సెకండ్ ప్రాసెస్ ఏంటి, ప్రధానం. ఈ ప్రధానం ఎప్పుడు చేస్తారో తెలుసా యూదులు? ఎప్పుడైతే వాళ్ళకి 6 లేదా 7 సంవత్సరాలకి ఎంగేజ్మెంట్ అయిపోతుందో 7 సంవత్సరాల తర్వాత ప్రదానం చేస్తారు. ఎప్పుడు? 7 సంవత్సరాల తర్వాత. ఎంగేజ్మెంట్ అయిపోయిన 7 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ప్రదానం చేస్తారు. ప్రదానం చేసిన వెంటనే పెళ్లి చేసేస్తారా అంటే, మనమైతే పెళ్లి చేసేస్తాం, 24 గంటల్లో పెళ్లి అయిపోవాలి ప్రదానం చేసిన తర్వాత. కానీ యూదుల ఆచార ప్రకారము ప్రదానం చేయబడిన తర్వాత సంవత్సరము ఆగాలి. ఎంతకాలం ఆగాలి? సంవత్సరం ఆగాలి. ఈ సంవత్సరాన్ని మనం ఏమంటామంటే యూదుల ఒక ఆచార ప్రకారం వాళ్ళకి టెస్టింగ్ పీరియడ్ అంటారు. ఏమంటారు? టెస్టింగ్ పీరియడ్. ఏది టెస్టింగ్ పీరియడ్ లో ఏం జరుగుతుంది? ప్రదానం చేయబడిన ఈ యొక్క యోసేపు, ప్రదానం చేయబడిన ఈ యొక్క మరియా, ఇద్దరు ప్రదానం చేయబడిన వారే. కానీ సంవత్సరం వరకు ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు, ఒకరితో ఒకరు కాంటాక్ట్ లో ఉండకూడదు, ఒకరిని ఒకరు టచ్ చేయకూడదు, బయటికి వెళ్ళి తిరగకూడదు, నైట్ డిన్నర్లు లేట్ డిన్నర్లు అలాంటివి చేయకూడదు. అర్థమవుతుందా? ప్రదానం చేయబడిన సంవత్సరం వరకు వాళ్ళు కలవకూడదు, మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ సంవత్సరము కూడా వాళ్ళకి ఏంటంటే పరిశుద్ధంగా కాపాడుకునే సంవత్సరం వాళ్ళకి. అది యూదుల యొక్క ఆచారం. ఒకవేళ ఈ సంవత్సరంలో వాళ్ళు లిమిట్స్ దాటారు అనుకోండి, వాళ్ళ హద్దులు దాటారు అనుకోండి, లేవి కాండంలో చెప్పబడిన ప్రకారం ఎవరైనా ఇద్దరు సాక్ష్యం చెప్తే వీళ్ళిద్దరు కూడా వీళ్ళు హద్దులు దాటారు, లిమిట్స్ దాటారు, బయట కనిపించారు మాకు కలిసి అని ఎవరైనా ఇద్దరు సాక్ష్యం చెప్తే ఊరు బయటికి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయచ్చు వాళ్ళని. అర్థమవుతుందా? యూదుల ఆచారం ప్రకారం రాళ్లతో కొట్టి చంపేయచ్చు. ఓకే, ఇది యూదుల ఆచార ప్రకారము వివాహము కావాలంటే. అయితే యోసేపుకి మరియకి ఎప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే 6 లేక 7 సంవత్సరాలప్పుడు అయిపోయింది. అయిపోయిన తర్వాత మరొక 7 సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేసి, అంటే అమ్మాయి పెద్ద మనిషి అయ్యారంటే మెచ్యూర్ అవుతుంది కదా, మెచ్యూర్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు వెయిట్ చేయాలి. ఓకేనా? 7 years వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ప్రదానం చేస్తారు. అంటే ఇప్పుడు నియర్లీ మరియకి ఏ వయసు అప్పుడు తెలుసా? తనకి ప్రదానం చేయబడింది 15 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 15 years. 15 సంవత్సరాలప్పుడు యోసేపుకి మరియకి ప్రదానము చేయబడింది. ఇందాక మనం చదివాం కదా, యోసేపుకి మరియకి ప్రదానము చేయబడింది. ప్రదానము చేయబడిన తర్వాత వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి వివాహం కావాలంటే? చెప్పాలి. వివాహం కావాలంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరమే. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత 7 years వెయిట్ చేయాలి. 7 years తర్వాత ప్రదానము చేయబడతారు. ప్రదానము చేయబడిన తర్వాత 1 సంవత్సరం వాళ్ళు వెయిట్ చేయాలి వివాహం కావాలంటే. అంటే ఇప్పుడు మరియకి 15 years, నియర్లీ 15 years అప్పుడు మరియకి యోసేపుకి ప్రదానం అయిపోయింది. అంటే ఆ నెక్స్ట్ 1 year కూడా వాళ్ళు పరిశుద్ధంగా జీవించారు. అలా పరిశుద్ధంగా జీవించవలసిన టైంలోని గాబ్రియల్ దూత వచ్చాడు. ఎవరు వచ్చారు? గాబ్రియల్ దూత వచ్చారు. గాబ్రియల్ దూత వచ్చి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభువును నువ్వు కృప పొందితివి, ఇదిగో నువ్వు గర్భము ధరిస్తావు అనగానే మరి అక్కడ ఒక మాట అంటుంది, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలా సాధ్యము అంటే మనం అనేసుకుంటాం ఇదేదో పెద్ద బయోలాజికల్ క్వశ్చన్ లాగా తెగ ఆలోచించేస్తాం. అక్కడ అంత సీన్ లేదు, అక్కడ అవి ఏమీ లేదు. అక్కడ మరియా ఇచ్చిన ఆలోచన, మరియకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నాకు ప్రదానం చేయబడింది కదా, 1 సంవత్సరం నేను పరిశుద్ధంగా జీవించాను కదా, నేను పరిశుద్ధంగానే జీవిస్తున్నాను కదా, ఈ టైంలో నాకు గర్భం వస్తే నా పరిస్థితి ఏంటి? ఈ టైంలో నాకు గర్భం వస్తే పరిస్థితి ఏంటి నాకు అని చెప్పి ఆలోచించి ఆ ఉద్దేశంతో మరియా మాట ఉంది, నేను పురుషుని ఎరుగిన దానినే, ఇది ఎలా సాధ్యమైంది? ఒకవేళ మరియ గర్భము ధరిస్తే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? వీళ్ళని ఊరు బయటికి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయాలి. మొట్టమొదటిగా మరియా భయపడింది దానికి. నేను పురుషుని ఎరిగిన దానికి అది ఎలా సాధ్యం అవుతుంది? నాకు నేను పరిశుద్ధంగా జీవించే కాలంలో ఉన్నాను,
చాలా టెస్టింగ్ పీరియడ్ లో ఉన్నాను. నేను ఒకవేళ నా మీద ఈ మచ్చ పడితే నన్ను కొట్టి చంపేస్తారే అని అంటే, అప్పుడు అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. గాబ్రియల్ తోటి అంటారు, ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరిస్తావు, ఇది దేవుని చిత్తమై ఉంది అని చెప్పగానే మరి ఏమంటారు తెలుసా? లాస్ట్ వచనంలో ఒక మాట ఉంటుంది, 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని అనేను. ఓకేనా? లోకాసువార్త 1:38 వచనం. అర్థమవుతుందా? ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగు. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ గా ఉందా? ఏం అర్థం అవట్లేదా? ఫాస్ట్గా వెళ్ళిపోతుందా? అర్థమవుతుందా? చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా? రైట్. సో ప్రభు దాసురాలు నువ్వు చెప్పినట్టు నాకు జరుగును గాక అని అనేసి. మొదట ఏమంది? నేను పురుషుని ఎరిగినాను కదా, ఇది ఎలా నాకు సాధ్యమయ్యా అని దూతతో అన్నది. ఆ తర్వాత ఇది దేవుని చిత్తం అని చెప్పిన తర్వాత మరి అనుకుంది ఏమన్నా తెలుసా? అదే లోకరక్షకుడే నా గర్భాన పుడుతున్నాడంటే నేను చావడానికైనా సిద్ధంగా ఉంటాను. ఏది? యేసు ప్రభువే లోకాన్ని రక్షించే లోకరక్షకుడే నా కడుపున పుడతానంటే నేను చావడానికైనా సిద్ధం. ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చెప్పుడు నాకు జరుగును కాక. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభుని లోకానికి పరిచయం చేయడం కోసము మరి తను తాను చావగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉంది. తాను చనిపోవడానికైనా, తన ప్రాణాన్ని కోల్పోవడానికైనా సరే సిద్ధముగా ఉన్నది. అందుకే వీళ్ళు ఏమంటారు తెలుసా? వెల చెల్లించిన మరియా. ఏటా వెల అంటే చావడానికైనా సిద్ధపడిన మరియా. యేసు ప్రభుని ఈ లోకానికి మనం చూపించాలి అంటే నువ్వు అవసరమైతే దేవుని కొరకు చనిపోవడానికైనా సిద్ధపడాలి. హల్లెలూయా. ఏంటిది? నువ్వు దేవుని కొరకు చనిపోవడానికైనా సిద్ధపడాలి. అప్పుడే యేసు ప్రభుని నువ్వు ఈ లోకానికి చూపించగలవు. కానీ మనం ఎలా ఉంటాం చెప్పండి? చిన్న కష్టం వస్తే చాలు యేసు ప్రభుని వదిలేస్తాం. చిన్న బాధ వస్తే చాలు యేసు ప్రభుని వదిలేస్తాం. డబ్బులు లేకపోతే చాలు, యేసు ప్రభుని నేను నమ్ముకుంటా, డబ్బులు లేవనేస్తాం. కానీ మరియా అలా లేదండి. నన్ను చంపినా పర్లేదు, ఎందుకంటే లోక రక్షకుడు సృష్టిని చేసిన వాడు నా గర్భాన పుడతాడంటే ఆయన కన్నా ఎక్కువ ఏం కాదు. చంపేస్తారా? చంపేది. కానీ దేవుడు చెప్పిన మాట నేను వింటాను అని ఒక తీర్మానం తీసుకుంది. మరియా చావడానికైనా సరే సిద్ధపడింది, వెల చెల్లించడానికి సిద్ధపడిందండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ క్యారెక్టర్ యోసేపు. ఎవరు? యోసేపు. యూదులకు ఆచార ప్రకారము ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే వాళ్ళు ఏం చేయాలి? కొట్టి చంపేయాలి. మరి అక్కడ చావడానికి రెడీ అయిపోయింది దేవుని కోసము. ఇక్కడ యోసేపు ఏం చేశాడో తెలుసా? యోసేపు చాలా నీతిమంతుడు. ఇది యోసేపు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మాట ఉంటుంది. యోసేపు చాలా నీతిమంతుడు, దేవుని మీద భయభక్తులు కలిగిన వ్యక్తి. ఓకేనా? ఆ యోసేపు అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా మంది అడుగుతారు, ఏమయ్యా యోసేపు, మరియా గర్భవతి అయిందంట కదా, ఇప్పుడు 6వ నెల అంట కదా, నిజమేనా అంటే యోసేపు ఏమనాలి? నాకే తెలుసు, పరిశుద్ధాత్మ వల్ల పుట్టిందంట గర్భం, నాకు దానికి ఏం సంబంధం లేదు అని అంటే ఏమంటారు చెప్పండి? వాటిని ఏమంటారు చెప్పండి? హేళన చేయరా? ఊరుకో, నువ్వు నీతిమంతుడు అనుకున్నావు, దేవుళ్ళను భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నువ్వు తప్పు చేసి మరలా ఆ తప్పుని సర్దిద్దుకోవాలనుకుంటున్నావా? ఆ తప్పు నేను బయటకు వచ్చాననుకుంటున్నావా? సిగ్గులేదు నీకు? ఇదే నా దేవుడు నమ్ముకున్నావు నువ్వు అని హేళన చేయరా యోసేపుని? ఖచ్చితంగా హేళన చేస్తారు, ఖచ్చితంగా హేళన చేస్తారు. పైగా యోసేపు నీతిమంతుడని బైబిల్ సెలవిస్తుంది. అలాంటి నీతిమంతుడు తప్పు చేశాడంటే ఆ ఊరంతా యోసేపుని, అతని తల్లిదండ్రుల్ని, యోసేపు యొక్క తల్లిదండ్రుల్ని ఎంతగా బాధించుంటారంటే ఒకసారి ఆలోచించండి. ఏమ్మా సరైన కొడుకునే కన్నావులే, సరిగ్గా పెంచడం చేత కాలేదు నీకు. పైగా నీతిమంతుడు అంటావు, దేవుని భయభక్తులు కలిగిన వాడు అంటావు. ఇదేనా? ప్రదానం చేయబడిన తర్వాత పరిశుద్ధంగా జీవించిన కూడా నీ కొడుక్కి చేత కాలేదమ్మా, గొప్ప కొడుకుని కన్నావే. ఎన్ని మాట్లాడుంటారండి యోసేపుని. అందుకే యోసేపు నీతిమంతుడు కాబట్టి ఏం చేశాడో తెలుసా? మరియను రహస్యంగా విడిచిపెడతామని చెప్పి అనుకున్నప్పుడు పడుకున్నాడు యోసేపు. రాత్రి పడుకుంటే కల్లో అదే గాబ్రియల్తో మళ్ళీ వచ్చాడు. వచ్చి యోసేపుని భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వు సందేహించక, ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల కలిగింది, దేవుని యొక్క శక్తి ద్వారా గర్భం వచ్చింది, ఆమెను అవమానపరచొద్దు. యోసేపుకి అనుమానం రాదంటారా?
అదే ప్రదానం చేయబడిన తర్వాత పరిశుద్ధంగా జీవించాలి. ఆ పరిశుద్ధంగా జీవించిన టైంలోని మరియ ప్రెగ్నెంట్ అయితే యోసేపుకి అనుమానం రాదా? రాదండి. అప్పటికే దేవదూత అంటారు, ఇదిగో ఇది దేవుని చిత్తం అని నీకు తెలియాలంటే నువ్వు నీ బంధువురాలైన ఎలిజబెత్ ఇంటికి వెళ్ళు. ఆమె ఇప్పుడు 6వ నెల గర్భవతి. ఆమె దగ్గరికి వెళ్ళి, ముసలి ప్రాయంలో నేను ఆమెకు గర్భాన్ని ఇచ్చాను, వెళ్ళి చూడంటే మరియ వెళ్తాదండి. స్టార్టింగ్ లో వెళ్తుంది. మరియ చెప్తారు, దోత చెప్తుంది కదా, నీకు ఆడవాళ్ళు కావాలంటే వెళ్ళినట్టుగానే వెళ్తుంది మరియ. కొంతకాలం అక్కడ ఉంటుంది, వచ్చేసరికి ప్రెగ్నెంట్ గా వస్తుంది. అనుమానం రాదా? వస్తుందా రాదా? ఒక అమ్మాయి ఉందండి, ఎంగేజ్మెంట్ అయిపోయింది, వేరే ఊరు వెళ్ళింది. వేరే ఊరు వెళ్ళి కొంతకాలం ఉన్న తర్వాత వచ్చినప్పుడు ప్రెగ్నెంట్ గా వచ్చింది అనుకోండి, మనుషులు ఎలా చూస్తారు చెప్పండి? అనుమానాలు రావా? రావంటారా? ఖచ్చితంగా వస్తాయి. మరి యోసేపుని ఎంతమంది ఎన్ని మాట్లాడుంటారండి. యోసేపు కూడా వచ్చి ఉంటుందా కదా, అటు వచ్చి ఉంటుందా? ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిపోయింది, ఇంటి నుంచి వచ్చేసరికి ప్రెగ్నెంట్గా వచ్చింది. అది నేను చెప్పట్లేదు, బైబిల్ ఒకసారి చదువుదామా? అదే లోకసువార్త 1వ అధ్యాయం 56వ వచనం. అంతట మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి, 3 నెలలు ఆమెతో కూడా ఉండి అంటే ఎవరితో అంటే ఎలిజబెత్ తో ఉంటది. ఎవరితో ఉంటది? ఎలిజబెత్ తో ఉంటది. ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఎలిజబెత్ కుమారుని కనెను. అంటే ఇప్పుడు ఎలిజబెత్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎవరు వెళ్ళారంట? మరియ వెళ్ళింది. 3 నెలలు అక్కడ ఉంది ఎలిజబెత్. 3 నెలలు ఉన్న తర్వాత మళ్ళా మరియ తన సొంత గ్రామం వచ్చేసరికి ప్రెగ్నెంట్ గా వచ్చింది. అదవుతుంది, ప్రెగ్నెంట్ గా వచ్చింది. ఇప్పుడు అనుమానాలు రావా? వస్తాయా రావా చెప్పండి? మరి అంతలా ఆలోచించడానికి ఏం లేదు. వస్తాయి, ఎవరికైనా వస్తాయి. వస్తాయి రావా? అందరికీ వస్తాయి. యోసేపు కూడా వచ్చి ఉంటుంది. అందుకే యోసేపు నీతిమంతుడు కాబట్టి ఏం చేశాడంట? అందరి మధ్య మరియ యొక్క జీవితాన్ని నాశనం చేయకూడదని రహస్యంగా విడిచిపెడదామని చెప్పి అనుకున్న టైంలో ఒక కళ ద్వారా దేవదూత ఎవరితో మాట్లాడాడు? యోసేపుతో మాట్లాడాడు, గాబ్రియల్ దూత. అప్పుడు ఒక కళ ద్వారా మాట్లాడితే అప్పుడు యోసేపు లేచి తన భార్య అయిన మరియను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రదానము చేయబడిన తర్వాత యూదుల యొక్క ఆచారం ప్రకారం ప్రదానము చేయబడితే వారిని భార్యాభర్తలుగా స్టాంప్ వేసేస్తారు. కానీ 1 సంవత్సరం పాటు వాళ్ళు కలవడానికి వీలు. ఓకేనా? సో తన భార్య అయిన మరియను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు, చేర్చుకున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. దేవుడు తన దూతను పంపించింది ఫస్ట్ మరియ దగ్గర పంపించినప్పుడు మరియ ప్రార్థన చేసుకుంటుండగా మరియకు దర్శించాడు. అది ఒక దర్శనం. యోసేపు పడుకుంటున్నప్పుడు కళ ద్వారా మాట్లాడాడు. అక్కడ మరియతో ఏమొచ్చి దర్శనం ఇచ్చాడు మరియకి. ఇక్కడ యోసేపుకి ఏం చేశాడు? కళతో మాట్లాడాడు. మరియతోని దర్శనం ద్వారా మాట్లాడాడు, యోసేపుతో కళ ద్వారా మాట్లాడాడు. దేవుడికి తెలుసు ఎవరితో ఎలాగా మాట్లాడాలో. మనం చాలాసార్లు దేవుడు నాకు దర్శనం ఇస్తే చాలు, దేవుడు నాకు కనిపిస్తే బాగుండు, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, నాకు కళ వస్తే బాగుండు, నాకు దర్శనం వస్తే బాగుండు అనుకుంటాం. నిజమే, మంచిదే, కాదట్లే. కానీ దేవుడికి తెలుసు నీతో ఎలా మాట్లాడితే నువ్వు సెట్ అవుతావో. అర్థమవుతుందా? అందరికీ దర్శనాలు వచ్చేస్తాయంటే రావు. కొందరికి దేవుడు కళ ద్వారా మాట్లాడతాడు. పడుకున్న మంచి నిద్రలో ఉంటే కళ వస్తుంది, ఆ కళ ద్వారా మాట్లాడతారు. కొంతమందికి మెలకువగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు దర్శనం ద్వారా మాట్లాడతారు. కొంతమందికి నాలాంటి సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతారు. మరి కొంతమందికి బైబిల్ వాక్యం ద్వారా మాట్లాడతారు. దేవుడికి తెలుసు ఎవరితో ఎలా మాట్లాడితే ఎలా సెట్ అవుతారు. అందుకే మరియ దగ్గరికి వచ్చేసరికి దర్శనం ద్వారా మాట్లాడాడు, యోసేపు దగ్గరికి వచ్చేసరికి కళ ద్వారా మాట్లాడాడు. ఇద్దరు సెట్ అయ్యారు, లేదు కరెక్ట్గా సెట్ అయ్యారు. ఆ తర్వాత యోసేపు తన భార్య అయిన మరియను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యోసేపు తన హృదయంలో ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటంటే యోసేపును మరియను చేర్చుకుంటున్నాడు కాబట్టి ఎవరు ఎన్ని నిందలు వేసినా నేను మరియను తోడుంటా. ఏంటిది? ఎవరు ఎన్ని నిందలు వేసినా మరియకు నేను
తోడుంటా. ఎందుకంటే ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆమెను పాపిగా చూస్తారు, ఆమెను పాపాత్మురాల్లా చూస్తారు. ఈ యోసేపుని కూడా ఎలా చూస్తారు? ఒక పాపిగా చూస్తారు. కాబట్టి యోసేపు అనుకున్నాడు, ఎవరు ఎలా మమ్మల్ని చూసినా పర్లేదు, మేము దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే చేస్తున్నాము అనే ఉద్దేశంతో వారు ఒక ప్రక్క మరియ చావడానికి సిద్ధపడితే మరో ప్రక్క యోసేపు అవమానాలు భరించడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా చెప్తా ఒకసారి, హల్లెలూయా హల్లెలూయా. అర్థమైందా? ఒక ప్రక్క మరియ యేసు ప్రభు కోసం చావడానికి సిద్ధపడితే మరో ప్రక్క యోసేపు యేసు దేవుడి కోసం అవమానాలైన భరించడానికి సిద్ధపడి. అడుగుతున్నాను ఈరోజు, అటువంటి క్యారెక్టర్, అటువంటి క్వాలిటీ మనలో ఉందా? అటువంటి వ్యక్తిత్వం మనలో ఉందా? అవసరమైతే యేసు ప్రభుని చూపించడానికి నేను చావడానికి నేను సిద్ధపడతాను అనే క్యారెక్టర్ నీలో ఉందా? లేదా యేసు ప్రభుని చూపించడానికి ఎంతమంది ఎన్ని అవమానాలు నన్ను పరిచినా, ఎంత అవమానపరిచినా నేను అవన్నీ కూడా నా దేవుడి కోసం నేను తట్టుకుంటాను అని దేవుడి కోసం నువ్వు నిలబడగలవా? అడుగుతున్నాను ఈరోజు, ఆ విధంగా ఉండగలవా? నువ్వు లోపలికి వచ్చే నువ్వు బైబిల్ పట్టుకుంటే బయటికి వెళ్తే ఎవరైనా ఏమైనా అంటారేమో అని చెప్పి బైబిల్ పట్టుకెళ్ళావు. ప్రార్థనలకు వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఏమా బట్టు తీస్తాను ఎవరైనా ఏమైనా అంటారేమో అని ఏం చేస్తావు? ప్రభువుని నమ్ముకుని కూడా బట్టు తీయకుండానే వెళ్ళిపోతావు. ఎవరైనా అవమానపరుస్తారేమో అని, ఎవరైనా నవ్వుతారేమో అని. ఏమా యేసు ప్రభు నవ్వుకున్నావా? అయ్యో అంటారేమో అని చెప్పి చాలా మంది ప్రార్థనలు కూడా ఉందండి. అక్కడ మరియా దేవుడి కొరకు చావడానికి సిద్ధపడితే ఇక్కడ యోసేపు దేవుడి కోసం అవమానాలు కూడా భరించడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. అటువంటి మనస్తత్వం మనలో ఉన్నదా? ఒకసారి ఆలోచించేద్దాం. ఈ రెండు క్యారెక్టర్స్ కనుక మీలో ఉన్నట్లయితే మీరు ధన్యులేనండి. ఆమేన్ చెప్తారా? ఆమేన్. ఈ రెండు క్యారెక్టర్స్, మరియా వంటి క్యారెక్టర్, యోసేపు వంటి క్యారెక్టర్ మీలో ఉన్నట్లయితే మీరు నిజంగా ధన్యులే. ఆ తర్వాత థర్డ్ క్యారెక్టర్ ఎవరు? గొల్లలు. ఎవరు? ఫస్ట్ క్యారెక్టర్ ఎవరి కోసం మాట్లాడుకున్నాం? మరియా, రెండవది యోసేపు, మూడవది గొల్లలు. ఎవరు ఈ గొల్లలు అంటే వాళ్ళు గొర్రెలు మేపుకునేవారు. ఓకేనా? గొర్రెలు కాపర్లు. ఓకేనా? అది గొర్రెలు కాస్తూ ఉండేవారు. అయితే అటువంటి వారి దగ్గరికి వచ్చి అదే గాబ్రియెల్ దూత వచ్చి చెప్తుంది, భయపడకుండా ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్తే ఈ గొల్లలు జ్ఞానం లేని వాడు కదా, వాళ్ళకి అంతగా ఏం తెలియదు కదా. అయితే గొల్లల దగ్గరికి దేవదూత వచ్చి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. ఏంటా ఇన్ఫర్మేషన్ అంటే, పలానా దగ్గరలో దావీదుపురంలో యేసుక్రీస్తు పుడతారు అంటే ఈ గొల్లలు అనుకుంటారు, ఎక్కడ? అదేనయ్యా బెత్లెహేముపురంలో. బెత్లెహేముపురంలో ఎక్కడ? దావీదుపురం ఉంది కదా, దావీదుపురంలో ఎక్కడ? ఆ రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అక్కడ ఒక చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు ఉంది. అయితే ఆ చెట్టు కింద ఒక సత్రం ఉంది, ఉంది. అయితే అక్కడ పశువులపాక ఉంది కదా, ఉంది. ఆ పశువులపాక ఉంటే ఏంటి? ఆ తొట్టులో యేసు ప్రభువును పడుకోబెడతారయ్యా అని చెప్పి దేవదూత చాలా వివరంగా ఎవరు చెప్పింది? గొల్లలకి చెప్పింది. ఫోర్త్ క్యారెక్టర్ జ్ఞానుల దగ్గరికి వద్దాం. ఈ జ్ఞానులు ఎవరంటే అన్యులు అనమాట. అంటే యూదులకు సంబంధించిన వారు కాదు. వీరికి దేవదూత ఎలాగా సమాచారం ఇచ్చింది? ఒక చుక్క చూపించింది. ఏం చూపించింది? ఆకాశంలో ఒక నక్షత్రం చూపించి, ఒక లోక రక్షకుడు పుడితే ఒక నక్షత్రం పుడతాది అని చెప్పి ఒక ఆనవాలు. గొల్లలకైతే దేవదూత ఏం చేశాడు? పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. ఎక్కడ పడతాడు, ఎక్కడ పెడతాడు, ఎలా ఉంటాడు అన్ని ఇచ్చేసాడు. కానీ జ్ఞానుల దగ్గరికి వచ్చేసరికి ఒక నక్షత్రాన్ని చూపించాడు, వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే ఈ జ్ఞానులు ఏం చేశారంటే ఈ నక్షత్రాన్ని చూసి అది ఎక్కడ స్టార్ట్ అయ్యింది, దేనికి సెంటర్ గా ఉందని చూసుకుంటే అది బెత్లెహేముపురంలో ఉందని చెప్పి ఆ బెత్లెహేముపురానికి జ్ఞానులు వచ్చారు. అర్థమవుతుందా లేదా? హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళా చెప్తాను. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. అర్థమవుతుంది అందరికి రైట్. అయితే జ్ఞానులు ఆ తారను చూసి ఆ బెత్లెహేముపురానికి వచ్చేసారు. బెత్లెహేముపురానికి వచ్చిన తర్వాత అనుకున్నారు పలానా రాజు కొడుకు అయి ఉంటాడని చెప్పి హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు?
హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. హేరోదు రాజు దగ్గరికి వచ్చిన తర్వాత హేరోదు రాజు అడిగారు జ్ఞానులు ఏమనంటే, ఇదిగో లోకరక్షకుడు పుట్టాడు అన్నాడు కదా, ఒక ఆకాశంలో ఒక తార కొత్తగా జన్మించింది, కొత్తగా వచ్చింది. ఆ తారను చూసుకుంటూ మేము వచ్చాము. ఇదిగో నీకు ఎవరైనా పిల్లడు పుట్టాడా, ఎవరైనా బాబు ఎవరైనా పుట్టాడా నీకు? అది మహారాజు కదా, రాజులకు రాజు కదా, ప్రభులకు ప్రభు అని ధర్మశాస్త్రంలో ఉంది కదా, ఎవరైనా పుట్టాడంటే హేరోదు అంటాడు నాకెవడు పుట్టలేదయ్యా, మీరేదో నా దగ్గరికి వచ్చాడంటే ఆ జ్ఞానులు అంటారు ఇదిగో లోకరక్షకుడు పుడతాడని ఒక దగ్గర రాయబడి ఉంది. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుడతాదంట, ఆయన రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభు అంట, ఈ లోకాన్ని ఆయన ఏలుతాడంట అని చెప్పగానే అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరికి? జ్ఞానులకి. ఓకేనా? గొల్లలకి ఎలాగ వచ్చిందంటే పూర్తి ఇన్ఫర్మేషన్ రాగానే ఈ గొల్లలు ఏం చేశారంటే ఇన్ఫర్మేషన్ వినాలి. ఈ గొల్లలు ఏం చేశారంటే ఇన్ఫర్మేషన్ ప్రకారము యేసు ప్రభు ఎక్కడైతే జన్మించాడో, ఏ సత్రంలో అయితే ఉన్నాడో ఆ సత్రానికి వెళ్ళారు. వెళ్ళి చక్కగా యేసు ప్రభుని ఆరాధన చేశారు. ఆరాధన చేసిన తర్వాత బయటకు వచ్చి ప్రపంచానికి యేసు ప్రభు కోసం పరిచయం చేశాడు. దాన్ని మనం ఏమంటామంటే క్యారల్స్ అంటాం. ఏమంటాం? క్యారల్స్ అంటాం. ఈరోజు చాలా మంది క్రిస్మస్ అయ్యేసరికి క్యారల్స్ లో తిరుగుతారు, అవునా కదా? అయితే ఈ గొల్లలు యేసు ప్రభుని ఆరాధించక ముందు ఏమైందంటే దేవదూత చెప్పినప్పుడు మొట్టమొదటిగా విధేయత చూపించారు. ఏం చూపించారు? విధేయత చూపించారు. దావీదు పొలంలో లోకరక్షకుడు పుడతాడంటే ఆ లోకరక్షకుడి దగ్గరికి వచ్చారు. రెండవది ఏం చేశారంటే వాళ్ళని ఆరాధించారు. యేసు ప్రభుని ఏం చేశారు? వీళ్ళు ఆరాధించారు. ఆరాధించిన తర్వాత అంతటితో అయిపోయిందా? లేదే, బయటకు వచ్చిన తర్వాత అనేక మందికి యేసు ప్రభు కోసం ప్రకటించారు. ఏం చేశారు? వినాలి. అనేక మందికి యేసు ప్రభు కోసం ప్రకటించారు. మొట్టమొదటిగా విధేయత చూపించారు, ఆ తర్వాత దేవుడిని ఆరాధన చేశారు, ఆ తర్వాత బయటకు వచ్చి అనేక మందికి యేసు ప్రభు కోసం ప్రకటించారు. దాన్ని మనం ఏమంటామంటే క్యారల్స్ అని పిలుస్తాం. క్యారల్స్ ఎవరైనా తిరగాలి, ఎవరు క్యారల్స్ ఇంటింటికి తిరగాలంటే ఎవరైతే దేవుడి మాటకి విధేయత చూపించి, ఎవరైతే దేవుడిని తన హృదయంలో అంగీకరించి యేసు ప్రభు దేవుడిని ఒప్పుకొని ఎవరైతే ప్రభుని ఆరాధన చేస్తాడో, ఎవరైతే ఆరాధకుడిగా ఉంటాడో దేవుడికి, వారికి ఆ రైట్స్ ఉంటాయి. ఏంటా రైట్స్? క్యారల్స్ లో తిరిగే అర్హత వాడికి మాత్రమే ఉంటుంది. అర్థమైందా? అర్థమవుతుందా? రోడ్డులో తిరుగుతున్నారు కదా, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్పి డప్పులు కొట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ ఇంటింటికి వెళ్ళి పప్పులు ఇవ్వాలి అంటూ డ్యాన్సులు వేస్తున్నారు కదా. అలా డ్యాన్సులు వేసే అర్హత ఎవరికి ఉంటుందంటే ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడో, ఎవరైతే తమ హృదయంలో క్రీస్తుకు చోటిచ్చాడో వాడికి మాత్రమే ఆ అర్హత ఉన్నది. అడుగుతున్నా ఈరోజు ఎంతమంది రోడ్ల మీద వాడికి మారు మనసు ఉందా? వాడి హృదయంలో యేసు ప్రభు ఉన్నాడా? లేడే. వెళ్ళిపోవడం, ఇంటికి వెళ్ళిపోవడం, పప్పల కోసం వెళ్ళిపోవడం, తలుపులు కొట్టడం, తినడం, వచ్చేయడం. అది కాదు క్యారల్స్ అంటే. ఈ గొల్లలు చేశారు చూసారా? దేవదూత చెప్పిన మాటకు విధేయత చూపించారు, ప్రభువుని ఆరాధించారు, ఆ తర్వాత బయటకు వచ్చి యేసు ప్రభువుని ప్రకటించారు. అది క్యారల్స్ అంటే. ఈరోజు చాలా మందికి బైబిల్ అర్థం చేసుకోక ఎందుకు క్యారల్స్ తిరుగుతారో కనీసం తెలియదు. ప్రతి ఒక్కరు క్యారల్స్కి వెళ్ళిపోవడమే. అటు తాగేస్తాడు, ఆ క్యారల్స్ లో తిరిగేస్తాడు. దేనికి? క్యారల్స్ లో తిరుగుతాడు, పక్కెళ్ళి కైని వేసేస్తాడు. దేనికి? దయచేసి గమనించు, దేవుని సంఘముగా పిలువబడుతున్న మనము ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. అది కాదు క్యారల్స్ అంటే. నువ్వు ప్రభువును అనుభవించిన వాడు మాత్రమే చేసే పని ఆ విధంగా తిరిగి యేసు ప్రభు కోసం ప్రకటించడం. అయితే నాలుగవ క్యారెక్టర్ జ్ఞానులు. ఈ జ్ఞానులు ఏం చేశారు? ఒక చుక్క ద్వారా యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారు. మీరు అనుకోవచ్చు గొల్లలకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు, జ్ఞానులకి ఎవరు ఒక చుక్క చూపించి వదిలేశారు. అదేదో గొల్లలకు చూపించవచ్చు కదా చుక్క అంటే. గొల్లలు అయితే ఏం చేస్తారు చెప్పండి? ఆ చుక్క వచ్చేసి అరే ఆకాశంలో కొత్త నక్షత్రం వచ్చిందిరా, భలే ఉందిరా అంటాడు, అంతే. అందుకు మించి ఏమి ఉండదు అక్కడ. ఈ జ్ఞానులు కాబట్టి ఆ నక్షత్రం ఎందుకు వచ్చింది, దానికి హిస్టరీ ఏంటో అంతా తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అందుకే దేవుడికి తెలుసు ఎవరిని ఏ విధంగా తన వైపు ఆకర్షించుకోవాలో. హల్లెలూయా.
ఎవరిని ఏ మాట ద్వారా దేవుడు వారి వైపు ఆయన వైపు తిప్పుకోవాలో ఆయనకి తెలుసు. ఏ పరిస్థితిని బట్టి తిప్పుకోవాలో తెలుసు. ఏ సందర్భంలో తిప్పుకోవాలో తెలుసు. ఏ పరిస్థితుల్లో యేసు ప్రభు వైపు చూస్తాడో ఆయనకి తెలుసు. ప్రతిదానికి ఒక సమయము కలదు. గొల్లలకు పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, జ్ఞానులకు మాత్రం ఒక చొక్కి చూపించి వదిలేశాడు. జ్ఞానులు వచ్చారా లేదా? వాళ్ళు విధేయత చూపించారు, తెలుసుకున్నారు, బైబిల్ గ్రంథాన్ని చదివి తెలుసుకున్నారు, దేవుని దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం చేశారు? దేవుని సన్నిధికి వచ్చి ఆ సత్రంలో పడుండబెట్టిన ఆ బాల దగ్గరికి వచ్చి ఏం చేశారు? కానుకలు అర్పించారు. ఏమి అర్పించారు? కానుకలు అర్పించారు. దేవుడికి శ్రేష్టమైన కానుకలు ఇచ్చారు. ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్తే చాలు, ఏం చేస్తాం? దేవుని మందిరానికి వెళ్ళినా లేదా బయటికి ఎక్కడికైనా దేవుని సన్నిధిని అనుభవించడానికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళిపోతాం. అది మంచిది కానే కాదు. నువ్వు వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఇవ్వడానికి ఒక కానుక నువ్వు పట్టుకొని వెళ్ళాలి. వారు యేసయ్యని ఆరాధన చేస్తున్నప్పుడు ఏం చేశారు? కానుకలు, శ్రేష్టమైన కానుకలు. ఆ కానుకలు ఎలాంటివో తెలుసా? బంగారము, సాంబ్రాణి, బోలం. చాలా శ్రేష్టమైన కానుకలు, చాలా విలువైన కానుకలు. జ్ఞానుల దగ్గర ఉన్న బంగారం ఎలా ఉంటుందండి? చీప్ బంగారం ఉంటుందా? ఉండదు. జ్ఞానుల దగ్గర ఉన్న బంగారం ఎంత హై రేంజ్లో ఉంటుందో మనకు తెలుసు, అవునా కదా? సో అలాంటి వారు, మరి అలాంటి జ్ఞానులంట తూర్పు దేశపు జ్ఞానులంట. ఆ తూర్పు దిక్కున ఉన్న జ్ఞానులు, ఇంకెవరు జ్ఞానులు లేరు. ఆ దిక్కంతట్లో వాళ్ళే జ్ఞానులు. అలాంటి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అలాంటి శ్రేష్టమైన కానుకలు వాళ్ళకి అర్పించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ యేసు ప్రభు కోసం ప్రకటిస్తూ వెళ్ళిపోయారు. ఈరోజు దేవుడు నీకు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడా? దానికి లోబడు. వాక్యం ద్వారా దేవుడిని దర్శిస్తున్నాడా? దాంతో ఆ మాటకు లోబడు నువ్వు. దేవుడు కొన్నిసార్లు మనతో పూర్తిగా మాట్లాడతాడు, కొన్నిసార్లు ఒక సూచక్రియ చూపించి వదిలేస్తాడు, అవునా కదా? జ్ఞానులకి, గొల్లలకి ఏం చేశాడు? పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. జ్ఞానులకి ఒక చొక్కు చూపించి వదిలేశాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనతో అలాగే మాట్లాడతాడు. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు, ప్రభా ఏ వివాహం చేసుకోవాలి, ప్రభా ఎలా చేసుకోవాలి ప్రభా అంటే. కొంతమందికి దేవుడు ఏం చేస్తాడు? పూర్తి వివరాలన్నీ ఇచ్చేస్తాడు అన్నమాట. కొంతమందికి దేవుడు ఒక చిన్న ఇంటికి తొలగేస్తాడు. మనం అర్థం చేసి ఇదే తీయమని చెప్తాం అని చెప్పి నువ్వు గ్రహించావు. అదవుతుందా? నేను చేస్తున్న ఉద్యోగం దేవుని చిత్తమా కాదా అంటే దేవుడికి హింట్ ఇస్తాడు, నువ్వు తెలుసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు వివరంగా చెప్తాడు, అప్పుడు నువ్వు గ్రహించావు. ఓకేనా? ఎన్ని క్యారెక్టర్స్ మాట్లాడుకున్నావు? 4 క్యారెక్టర్స్ మాట్లాడుకున్నాం. యోసేపు మరియా వాళ్ళ ప్రాణాలు తగ్గించడానికి, చెల్లించడానికి సిద్ధపడితే ఈ గొల్లలు జ్ఞానులు దేవుడిని ఆరాధించడానికి ఇష్టపడ్డారు. మనం ఒకవేళ ఆరాధించేవారిగా ఉన్నట్లయితే మనం ఏమవ్వాలంటే అప్గ్రేడ్ అవ్వాలి. ఓకే, అప్గ్రేడ్ అవ్వాలి అంటే మనం యోసేపు మరియలాగా మనం తయారైపోవాలి. ఓకే, 4 క్యారెక్టర్స్ మాట్లాడుకున్నాం. ఇంకోటి ఐదవది ఎవరు చెప్పాలి? ఐదవది ఎవరు చెప్పాలి? ఐదవ క్యారెక్టర్ ఎవరు? సత్రపు యజమాని. ఈ సత్రపు యజమాని ఎవరంటే, అక్కడ యేసు ప్రభుకి ఒక సత్రంలో ఒక స్థలం ఇచ్చాడు కదా. యేసు ప్రభు పశువుల తొట్టులో పనులు పెడితే ఫస్ట్ మొదట గొల్లలు వచ్చారు, గొల్లలు వచ్చి చూసుకున్నారు. ఆ తర్వాత జ్ఞానులు వచ్చారు, జ్ఞానులు వచ్చి తీసుకున్నారు. ఆ తర్వాత అందరూ కూడా యేసయ్య దగ్గరికి రావడం, ఆయన పూజ చేయడం, వెళ్ళడం. ఒకవేళ మనం ఆ సత్రపు యజమాని కంతా ఇంటర్వ్యూ చేసామనుకో, ఏమయ్యా సత్రపు యజమాని, ఇక్కడ ఒక లోకరక్షకుడు పుట్టాడండి కదా అంటే పుట్టాలే అంటాడు. మరి ఆయన చూడడానికి నువ్వు వెళ్ళావా? నీ సత్రంలో ఒక లోకరక్షకుడు పుట్టాడు కదా, మరి ఆయన నువ్వు చూడడానికి వెళ్ళావా అంటే ఆ సత్రం యజమాని చెప్పే సమాధానం ఎలా ఉంటుందో తెలుసా? నాకెక్కడ ఖాళీ ఉందండి. ఏంటిది? నాకెక్కడ ఖాళీ ఉందండి. జనం వస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, పంపిస్తున్నారు. జనం వస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, పంపిస్తున్నారు. హౌస్ ఫుల్ అయిపోయింది సత్రం అంతా. ఇంక నేనే వెళ్తానండి ఆ రక్షకుడిని చూడడానికి. కొంతమంది ఈ బ్యాచ్ ఉంటారు. యేసు ప్రభు కోసం అందరికీ చెప్తారు, కానీ ఈయన మాత్రం దేవుడి సన్నిధికి రాడు. యేసు ప్రభు కోసం అందరికీ చెప్తాడు, ఈయన మాత్రం చర్చికి రాదు. యేసు ప్రభు కోసం అందరికీ చెప్తుంది, కానీ దేవుడి మందిరానికి మాత్రం రాదు. ఎవరు? బిజీ పర్సన్స్ అన్నమాట. డబ్బులు సంపాదించుకోవడంలో బిజీ అయిపోయాడు. అన్ని చేస్తాడు, దేవుడి మందిరానికి మాత్రం రాదు. ఆ సత్రం యజమాని అదే చేశాడు. డబ్బులు తీసుకోవడం, వెళ్ళండి చూడటానికి వెళ్ళండి, భలే వస్తున్నారు జనం, హౌస్ఫుల్ బోర్డు కూడా ఎట్టేసి ఉంటాడు.
ఏమయ్యా నువ్వు వెళ్ళావా పోనీ యేసు ప్రభుని చూడడానికి? నీ సత్రంలోనే కదా పుట్టాడు. ఆ టైం లేదండి, నేను ఎలా వెళ్తానండి? నాకు అంత టైం ఎక్కడ ఉందండి? వచ్చిన వాళ్ళందరినీ పంపించడం, మళ్ళా వాళ్ళని బయటకు పంపించడం, నాకు ఇదే టైం అండి. ఆ యేసు ప్రభు ఎలా ఉంటాడో కూడా నేను చూడలేదండి. ఆయన ఎలా ఉంటాడో కూడా నేను ఆయన దగ్గరికి వెళ్ళి కూడా చూడలేదండి. నాకు అవ్వదండి, ఫుల్ బిజీ అండి. నేను ఉన్నావా బిజీగా? దేవుణ్ణి ఆరాధించలేనంతగా నువ్వు బిజీగా ఉన్నావా? దేవుని మందిరానికి రానంతగా నువ్వు బిజీ అయిపోయావా? గమనించు, జాగ్రత్త. యేసు ప్రభు నీకు సమీపంలో ఉన్నప్పుడు ఆయన కలుసుకోవడానికి ఇష్టపడు. మనందరికి దగ్గరలో మందిరం ఉంది, చక్కగా వచ్చి ప్రార్థనలు చేసుకోండి. మందిరంలో పక్కనే మందిరము, అందరికి అందుబాటులో ఉన్న మందిరము. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ స్థలం అందు చేయబడే ప్రార్థన, ప్రతి ప్రార్థన నేను ఆలకిస్తానని చెప్పాడు దేవుడు. మరి నీకు అవసరమైనప్పుడల్లా నీకు ప్రార్థన చేసుకోవాలనిపించినప్పుడు ఆ దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు కదా. అబ్బే చాలా బిజీ అండి నేను. ఉన్నావా అలాగా? దయచేసి అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. 6వ క్యారెక్టర్ యాజకులు. ఎవరి యాజకులు అంటే వాళ్ళ ధర్మశాస్త్రంలో యేసు ప్రభు ఎక్కడ పుడతారు అంటే వాళ్ళ ధర్మశాస్త్రాన్ని తీసి పలానా మేకా గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిందని చెప్పి మొత్తం అంతా వివరంగా చెప్పేశారు. వీరికి ఏం తెలుసు? వాక్యం తెలుసు. ఏం తెలుసు? వాక్యం తెలుసు. వీరికి జ్ఞానం లేదా? జ్ఞానము ఉంది. ఏముంది? జ్ఞానము కూడా ఉంది, వాక్యం కూడా తెలుసు, అన్ని తెలుసు. మరి యాజకులారా, మీరు ధర్మశాస్త్రంలో చూపించారు కదా యేసు ప్రభు పుడతారని, మరి మీరు వెళ్ళారా యేసు ప్రభు దగ్గరికి? మేము వెళ్ళమండి, మాకు జ్ఞానం చాలా ఎక్కువ ఉంది. ఏంటిది? జ్ఞానము చాలా ఎక్కువ ఉంది, వినాలి. జ్ఞానము చాలా ఎక్కువ ఉంది. ఎవరంటే గర్విష్ఠుడు. ఎవరు? గర్విష్ఠుడు, గర్వంతో నిండిపోయిన వారు. నేనా దేవుడు మందిరానిక? ఇట్స్ ఇంపాసిబుల్, నేను రావడం అసాధ్యం, నేను చర్చికి రావాలా, అంత సీన్ లేదు, నేను రాను. ఎవరు? గర్వంతో నిండిపోయిన. అదే దేవుడి మందిరానికి వస్తే నీ బ్రతుకు మారుతుంది, దేవుడి మందిరానికి వస్తే నీ జీవితం మారుతుంది, మంచి భవిష్యత్తు దేవుడికి ఇస్తాడంటే మాత్రము దేవుడి దగ్గరికి రాదు. జ్ఞానం లేదా అంటే జ్ఞానం ఉండవాలే, వాక్యం తెలియదంటే తెలిసిన వాళ్ళే. నీ వాక్యం ఎక్కడ ఉండాలి? వాక్యం ఎక్కడ ఉండాలి? ఈ వాక్యం ఎక్కడ ఉండాలి? నీ తల కింద కాదు, నువ్వు పడుకున్నప్పుడు నీ గుండె మీద కాదు, నీ గుండెలో ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి దేవుడి వాక్యం? నీ గుండెలో ఉండాలి. పడుకున్నప్పుడు నీ గుండెల మీద కాదు. నీ గుండె మీద ఉంటే ఏం ఉపయోగం ఉండదు. అదే నీ గుండెలో ఉందనుకో దేవుడి వాక్యము, పరలోక రాజ్యానికి నీకు రిజర్వేషన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే పరలోక రాజ్యంలో తప్పకుండా ఉంటావు నువ్వు. ఎంత ఉదాహరణ గురించి ఒక విషయం చెప్తాను చూడండి. రోజు బైబిల్ తీసుకొని తల కింద పెట్టుకొని తలగడి కింద పట్టుకొని పడుకున్న వాడికి దానివల్ల ఉపయోగం ఉందా? లేదు. లక్స్ సోప్ ఉందండి, లక్స్ సోప్ తెచ్చుకున్నారు, వినాలి పిల్లలందరూ వినాలి. లక్స్ సోప్ తెచ్చుకొని మీరు పడుకుంటున్నప్పుడు ఆ దిండి కింద పెట్టుకొని పడుకున్నారు, ఓకేనా? దిండి కింద పెట్టి పడుకున్నారు. ఆ రోజు పడుకోవడానికి మంచి స్మెల్ వస్తుంది మీకు. ఆ తర్వాత మీరు ఆఫీస్కి కాలేజ్కి వెళ్తేనే ఎవరు మీ ముందు ఉండరు. అవునా కదా? లక్ష్యంతో చేంజ్ చేసుకున్నారు, వేప నింపుకుంటా చక్కగా తిండి కింద పెట్టుకుని పడుకున్నారు. మీకు ఆ టైంకి బాగుంటుంది. ఆ తర్వాత రోజు మీరు ఎక్కడికైనా వెళ్తే మీ పక్కన ఎవరు ఉండడు. ఎందుకంటే అది ఇప్పి స్నానం చేయరు కదా, అది పెట్టుకోవడానికి మాత్రమే, దానివల్ల ఉపయోగం లేదు. ఈ బైబిల్ అంతే, మీ తలగడ్ల కింద గుండెల మీద పెట్టుకుంటే ఉపయోగం ఉండదు. దీన్ని వాడాలి. ఏం చేయాలి? వాడాలి, దాన్ని చదవాలి. దేవుడి వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతారు. చాలా మందికి తెలుసు చదవాలని ఆశ ఉంటుంది కానీ బిజీ అండి. యాజకులు తెగబడమాట. ఈరోజు చాలా మంది అదే పరిస్థితిలో ఉన్నాం. నెంబర్ 7 హేరోదు. ఎవరు? హేరోదు క్యారెక్టర్. ఎవరి హేరోదు అంటే జ్ఞానం వచ్చినప్పుడు అదే మీరు చూడరా, ఆ జ్ఞానం మీరు చూసి యేసు ప్రభు ఎక్కడ జన్మించాడో చూసి నాకు చెప్పండి, ఆ తర్వాత నేను కూడా వచ్చి ఆరాధన చేస్తానని చెప్పాడు. కానీ అసలు ఉద్దేశం ఏంటిది? చంపేద్దాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? యేసు ప్రభుని బాలుడిగా ఉన్నప్పుడు చంపేద్దాం. ఎందుకంటే ఈయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సృష్టిని శాసించే దేవుడు. మరి యేసు ప్రభు రాజు అయిపోతే ఈయన కుర్చీ ఏమవుతుంది? ఏ రోజు కుర్చీ
మటాస్. అందుకే హేరోదు ఏమనుకున్నాడు, మీరు వెళ్ళండి, ఆయన ఎక్కడ ఉన్నాడు నాకు చెప్పండి, వచ్చి నేను ఆరాధన చేస్తాను. ముట్టినే యేసు ప్రభు చంపేద్దామని ప్లాన్ చేశాడు. కొంతమంది హేరోదులు అన్ని క్యారెక్టర్స్ కూడా ఉంటాయి మనలో. ఏమని, ఎక్కడ ప్రార్థన అవుతుందో చెప్పు నేను కూడా వస్తానంటారు. వస్తారా? ఎక్కడ అవుతుందో చెప్పు మీటింగ్, ఈలోపు నేను రెడీ అయిపోతాను అంటాడు. ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాడు. కరెక్ట్ మీటింగ్ దగ్గర కనిపించడు, కరెక్ట్ ప్రార్థన దగ్గర కనిపించడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా, నువ్వు యేసు ప్రభుని చంపేయడానికి ప్లాన్ వేస్తున్నావు. యేసు హేరోదు ఏమన్నాడు, నేను కూడా యేసు ప్రభు పూజ చేస్తాను, నేను కూడా వచ్చేస్తాను, చెప్పండి బాబు ఎక్కడ అన్నాడు. కానీ అసలు ఉద్దేశం ఏంటిది, యేసు ప్రభుని చంపేస్తాను. చూసారా, చెప్పింది ఒకటి, తన ఆలోచన మరొకటి. ఈరోజు ఉన్నారా మనలో ఎవరైనటువంటి వారు, నువ్వు దేవుడి కొరకు కొన్ని చేయాలని ఆశపడినట్లు అందరికీ చెప్తావు, కానీ నీ జీవితంలో వాటిని చూపించట్లేదు. నువ్వు అందరికీ భలే కబుర్లు చెప్తావు, నేను దేవుడి కొరకు ఏదైనా రోషం కలిగి చెయ్యాలని ఉన్నాను బ్రదర్, దేవుడి చిత్తం కోసమే వెయిట్ చేస్తున్నాను సిస్టర్, దేవుడు ఏం చెప్తే అదే చేయడానికి రెడీగా ఉన్నాను బ్రదర్, కానీ ఆ టైం వచ్చేసరికి ఎక్కడ కనిపించను. మొన్న ఒక సంఘంలో ఒక సంఘటన జరిగింది. ఒక సంఘ స్కూల్ టీచర్, మంచి ఆత్మీయురాలు. ఆమె ఎప్పుడు మాతో ఏమని తెలుసా, అనియా నేను ఎప్పుడు కూడా దేవుని చిత్తమే చేస్తాననియా, నేను ఎప్పుడు కూడా దేవుని చిత్తం లేకుండా అడుగు కూడా బయటికి ఎట్టననియా అని చాలా చెప్పింది. మేము అందరం కూడా అబ్బాబ్బా ఎంత ఆత్మీయురాలు, నాతోనే చెప్పింది చాలాసార్లు, ఎంత ఆత్మీయురాలో అనుకున్నాను. వివాహం టైం అయ్యేసరికి ఒక అన్నింటి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తిని మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. యేసుప్రభు చెప్పలేదా? చూసారా, నువ్వు మాట్లాడేది ఒకలా ఉంటుంది, నువ్వు ప్రవర్తించే నీ బిహేవియర్ మరొకలా ఉంటుంది. నువ్వు సేవకులతో బాగా మాట్లాడుతావు, నీ తల్లిదండ్రులు బాగా గౌరవం ఇచ్చేస్తున్నట్టుగా మాట్లాడుతావు, కానీ నీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ తల్లిదండ్రులు కూడా నువ్వు గౌరవం ఇవ్వవు. పైపెచ్చు సేవకు దగ్గర వచ్చాక మంచిగా మాట్లాడతాడు. అలానే నేను నా ఫ్రెండ్స్ కన్నా సుమారు చెప్పేస్తున్నాను, అదన్నా ఇదన్నా అంటావు. నిజం చెప్పాలంటే ఎప్పుడు నువ్వు ఫ్రెండ్స్కి యేసు ప్రభు కోసం చెప్పేవాడివే కాదు, చెప్పేదానివే కాదు, పైపెచ్చు వాళ్ళలా నువ్వు బ్రతుకుతావు. యేసు ప్రభు చెప్పేయడం లేదా నువ్వు? ఒకసారి ఆలోచించాను. ఈ 7 క్యారెక్టర్స్ మన జీవితాల్లో లేవా? ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ లేదు పాస్టర్ గారు ఈ 7 క్యారెక్టర్స్ కూడా మా జీవితంలో ఏమి సెట్ అవ్వట్లేదంటే నువ్వు ఇక్కడ లేవని అర్థం. ఎక్కడో ఉన్నావు, ఇక్కడ లేవని అర్థం. అర్థమవుతుందా? యోసేపు మరియా వెల చెల్లించడానికి సిద్ధపడ్డాడు, చావడానికైనా వారు సిద్ధపడ్డాడు. గొల్లలు జ్ఞానులు వారు విధేయత చూపించి దేవుని ఆరాధన చేసి అనేక మందికి సువార్తను ప్రకటించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఈ 4 క్యారెక్టర్స్ లో మనం ఉన్నట్లయితే నిజంగా మనం ఎంతో ధన్యులు. దేవుడు ఖచ్చితంగా మన జీవితాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు ఈ లోకానికి ఒక బహుమానంగా వచ్చారు. అయితే ఈ క్రిస్మస్ దినాన మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? యేసు ప్రభు కోసం మనం ఏదైనా ఒక బహుమానం ఇవ్వాలండి. ఏం చేయాలి? యేసయ్యకి చూడండి, బర్త్డేస్ అయితే మనం గిఫ్ట్స్ ఇస్తామా లేదా? ఇస్తామా లేదా? చెప్పండి అందరూ, చిన్నపిల్లలు చూడండి, బర్త్డేస్కి గిఫ్ట్స్ ఇస్తారా లేదా? మీ ఫ్రెండ్స్కి ఇస్తారా లేదా? అదే మరి ఈరోజు యేసయ్య బర్త్డే, అర్థమవుతుందా? ఈరోజు యేసయ్య బర్త్డే, ఆయనకు నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? వాట్ ఈస్ యువర్ ప్రెజెంటేషన్? నువ్వు ఆయనకి ఏమిస్తున్నావు? లేదు పాస్ నేను బంగారం ఇచ్చి, ఆయనకు అవసరం లేదు బంగారం, ఎందుకంటే ఆయన బంగారు వీధిలో ఉంటాడు. అయితే నేను పెద్ద కానుక ఇచ్చేస్తానండి దేవుడు, అవసరం లేదు ఆయనకు ఆ కానుక, ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడు. పాస్ గారు నా సమయం అంతా ఇచ్చేస్తానండి దేవుడికి, నేను ఖాళీ ఉన్నప్పుడు వచ్చేస్తాను, నేను అవసరం లేదు. పల్లకొల్లు బోల్ టైం ఉంటుంది. ఇంకేం కావాలి దేవునికి? నీ హృదయం దేవునికి కావాలి. ఏం కావాలి? నీ హృదయం దేవునికి కావాలి. ఆ హృదయం దేవునికి గిఫ్ట్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నావా? ఆ గిఫ్ట్ యేసయ్యకి ఇవ్వడానికి రెడీగా ఉన్నావా నువ్వు?
ఎంతో కాలంగా ప్రభువు నమ్ముకున్నావు. ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలైనా ప్రభువు నమ్ముకొని ఏ క్రిస్మస్కైనా యేసయ్యకి గిఫ్ట్ ఇచ్చావా? నువ్వు బర్త్డేస్ చేసుకుంటే ఆశపడవా నీకు గిఫ్ట్స్ ఇవ్వాలని? మీ ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇవ్వాలని ఆశపడవా? ఆశపడతావే లేదా? ఆశపడతావే. మీ పేరెంట్స్ బర్త్డేస్ అయితే గిఫ్ట్స్ ఇస్తావే. నీ ఫ్రెండ్స్ బర్త్డేస్ అయితే గిఫ్ట్స్ ఇస్తావే. నీ కొలీగ్స్ బర్త్డేస్ అయితే గిఫ్ట్స్ ఇస్తావే. అలా నిన్ను చేసిన దేవుడి యొక్క జన్మదినం ఈరోజు, ఆయన పుట్టినరోజు మాత్రం ఒక గిఫ్ట్ ఇవ్వలేవా? ఆయనకి ఏమి వద్దండి, నీ హృదయంలో చిన్న స్థలం ఇస్తే చాలు. ఎటు ఇవ్వాలి? చిన్న స్థలం. అందుకే దేవుడు అంటే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలమైనను లేదు. అసలు యేసు ప్రభుకి స్థలం ఇస్తే ఏమవుతుందో చెప్తారా? బైబిల్లో చాలా చక్కగా ఉంది. మార్కు సువార్తలో ఉంటుంది. యాయీరు కుమార్తె చనిపోతే యేసు ప్రభు అక్కడికి వస్తాడండి. అక్కడికి వస్తే అక్కడ అందరూ కూడా ఆ కుమార్తె చనిపోవడంతో అందరూ కూడా అక్కడ గుంపుకొని ఆ కుమార్తె దగ్గర ఉంటారు. అక్కడ యేసు ప్రభు ఒక మాట వాడుతారు, నాకు స్థలమీయుడి. ఏంటిది? నాకు స్థలమీయుడి అంటే వాళ్ళందరూ కూడా యేసు ప్రభుకి చోటిస్తారండి. చోటిస్తే యేసు ప్రభు వెళ్తారు అక్కడికి. ఏ పాప అయితే చనిపోయిందో ఆ పాప చెయ్యి పట్టుకుంటాడు ఆయన. యేసయ్య పట్టుకొని చిన్నదానా లే అనగానే ఆమెలకు ప్రాణం వస్తుంది. మరలా చనిపోయిన చిన్నది మరలా తిరిగి లేస్తుందండి. యేసయ్యకు స్థలం ఇవ్వడం వల్ల చనిపోయిన చిన్న పాప లేచిందండి. ఈరోజు నీ హృదయంలో యేసయ్యకు చోటిస్తే, యేసయ్యకు స్థలం ఇస్తే పాడైపోయిన నీ జీవితాన్ని కూడా యేసయ్య మార్చగలడు. హల్లెలూయా. అనారోగ్యంతో ఉన్న నీ శరీరాన్ని కూడా యేసయ్య బాగు చేయగలడు. యేసయ్య మంచి ఆరోగ్యాన్ని నీకు ఇవ్వగలడు. కన్ఫ్యూజన్స్ తో సతమతం అయిపోతున్న నీ జీవితాన్ని యేసయ్యకి స్థలం ఇస్తే నీ జీవితంలో యేసయ్య నీ జీవితాన్ని కూడా చక్కగా మంచి స్థితిలో ఉంచగలడు. అవమానాలు భరిస్తున్నావా? అందరూ అనేకమైన మాట్లాడుతున్నారా? అయితే యేసు ప్రభు ఇచ్చిన స్థలం ఇవ్వు చూడు. స్థలం ఇచ్చి చూడు నీ హృదయంలో. ఎవరైతే నిన్ను అవమానపరిచారో వాళ్ళ మంచి దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు ఈ 7 క్యారెక్టర్స్ లో, ఈ 4 క్యారెక్టర్స్ లో ఉండడానికి మనం ఇష్టపడతాం. ఉంటే యోసేపులా ఉండు, ఉంటే మరియలా ఉండు, ఉంటే గొల్లల వల్ల సువార్తను ప్రకటించు, ఉంటే జ్ఞానం వల్ల ఆయన ఆరాధించు. ఈ 4 క్యారెక్టర్స్ తప్పించి నువ్వు బయటకు వెళ్తే నీ జీవితానికి అర్థము ఉండదు. ఒకసారి ఆలోచించేద్దామా? ఏ క్యారెక్టర్ కలిగి ఉన్నావు? ఒకసారి ప్రభు సన్నిధిలో మనం అందరం అడుగుదామా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువుని అడుగుదాం. యేసయ్యా, ఈ రోజు క్రిస్మస్ సందేశం ద్వారా మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు ప్రభా. ఈ రోజు ప్రభు మీరు మాట్లాడిన ప్రతి